ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష నాకు అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుత సందర్భానికి వస్తే అధ్యక్ష నా అక్క చెల్లెమ్మలు అనుకుంటూనే మహిళలు అనేకసార్లు ఎదుపోటు పొడిచిన వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. మరి మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మరి ఇప్పుడు మనం ప్రస్తుతం పిలుచుకునే మహిళా పోలీసుల్ని నియమించి వారికి ఒక్క శాఖ కేటాయించకుండా దాదాపు 6 శాఖలు కేటాయించారు అధ్యక్ష. అదేవిధంగా ఒక పర్టికులర్ జాబ్ చార్ట్ వాళ్ళకి లేకపోవడం చాలా విచారకరం అధ్యక్ష. అదేవిధంగా వీరి బాధ్యతలు చూస్తే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో అనేక బాధ్యతలు నిర్వహించాలి అధ్యక్ష. ముఖ్యంగా మహిళా సమస్యలపై స్పందించాలి, బాల్య వివాహాలు అరికట్టాలి. అదేవిధంగా అంగన్వాడీ మరి భోజన నిర్వహణ కూడా క్వాలిటీని కూడా చెక్ చేయాలి అధ్యక్ష. ఒక సాటి మహిళగా వారి బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం అని కోరేది మీ ద్వారా వారికి పర్టికులర్ జాబ్ చార్ట్ను కేటాయించండి అధ్యక్ష. వాళ్ళు మహిళా విభాగానికి కన్ఫైన్ చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రితిరెడ్డి గారు. నమస్కారాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చారు. మన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది అధ్యక్ష. ప్రతిదినం ఏదో ఒక రూపంలో మహిళలపై అరాచకాలు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. హింస వేధింపుల వంటి విషయంలో కోర్టులు శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా మహిళలపై దాడులు తగ్గడం లేదు అధ్యక్ష. గత ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయంలో మహిళా పోలీస్ అని పెట్టారు అధ్యక్ష. విధి నిర్వహణలో వీళ్లకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. మా దగ్గరకు వచ్చి కూడా తాము చేస్తున్న పనులకి చార్ట్ లో ఉన్న దానికి సంబంధం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. స్కూల్స్, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు ఉమెన్ సెల్ఫ్ పైన, లా అండ్ ఆర్డర్ పైన, బాల్య వివాహాల పైన అవగాహన కల్పించడం, మరి స్త్రీలు పిల్లలు తప్పిపోయినప్పుడు వారి గురించి SHO గారికి తెలియజేయడం, ఇట్లా ఎన్నో పనులు చేస్తున్నారు అధ్యక్ష. కానీ వీళ్ళు చేస్తున్న పనులకు పొంతం లేదు అధ్యక్ష. విధి నిర్వహణలో పంచాయతీ యాక్ట్ లో ప్రకారం పనిచేయమని ఆదేశాలు ఉన్నాయా లేదా పోలీస్ యాక్ట్ ప్రకారము పనిచేయమని ఆదేశాలు ఇచ్చారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. వైసీపీ పాలనలో అలంకారప్రాయమైన ఈ పోస్టును గ్రామ స్థాయిలో ప్రకటనగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష వీళ్ళకి మదర్ డిపార్ట్మెంట్ ను కూడా ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నెక్స్ట్ మిరియాల శిరీషాదేవి గారు. తర్వాత రెడ్డప్ప గారి బాధ గారు.